సార్ మీ పేరు? పాండురంగారావు కోనపరెడ్డి. అంటే గత 10 సంవత్సరాల నుంచి ఈవెంట్ జరుగుతున్నది కదా, మీరు ఎప్పటి నుంచి పాల్గొంటున్నారు? నేను లాస్ట్ 3 years నుంచి అటెండ్ అవుతున్నాను నాన్న. ఇప్పుడు ఇది ఎవ్రీ ఇయర్ బాగా గ్రో అవుతుంది. ఇది 10th year అవడం వల్ల ఇంత గ్రాండ్గా చేశారు. సో ఇవాళ వీ హ్యావ్ ప్లాన్ ఫర్ 2500 బట్ మోర్ దెన్ 4000 పీపుల్ వచ్చారు. సో ఇట్స్ అ గ్రాండ్ సక్సెస్ అండ్ దిస్ ఈజ్ ది నెట్వర్కింగ్ అనమాట. ఒకరి బిజినెస్లు ఒకరు చేసుకుంటానికి, కమ్యూనిటీ డెవలప్ చేయడానికి చేస్తుంది అనమాట. అంటే మీరే అన్నారు కదా, ఇప్పుడు కమిటీ ద్వారా మీరు ఒకరి నుంచి ఇంకో ఐడియాస్ షేర్ చేసుకుంటున్నారని. మీకు ఎవరు ఐడియాస్ ఇచ్చారు? లైక్ ఏమేమి ఐడియాస్ ఇచ్చారు? మీరు ఎవరు ఐడియాస్? ఒక కమ్యూనిటీ డెవలప్ అవ్వాలంటే ద మెయిన్ థింగ్ ఎడ్యుకేషన్ ఈజ్ ఇంపార్టెంట్. సో మోస్ట్ ఆఫ్ ది పీపుల్ ఎడ్యుకేషన్ మీద ఎక్కువ ఫోకస్ చేస్తున్నారు. వీళ్ళు కూడా ఐకాన్ వాళ్ళు కూడా ఎడ్యుకేషన్ మీద కొన్ని యంగ్స్టర్స్ ప్రోగ్రామ్స్ పెడుతున్నారు. సో ఇవి డెఫినెట్గా కమ్యూనిటీ డెవలప్మెంట్కి, ఇప్పుడు ఒక ఫ్యామిలీ డెవలప్ అవ్వాలంటే ఎడ్యుకేషన్ ఉంటే వాళ్ళ ఫ్యామిలీ డెవలప్ అవుద్ది. మోస్ట్ ఆఫ్ ది పీపుల్ ఆర్ బిలో పావర్టీ కాబట్టి దీనివల్ల ఫ్యూచర్లో చదువు అనేది ఇంపార్టెంట్. చదువు స్పాన్సర్ చేసి లాట్ ఆఫ్ యూఎస్ నుంచి కానీ అక్కడి నుంచి కానీ స్పాన్సర్ చేస్తున్నారు. వాళ్ళందరూ స్టడీస్ మీద ఫోకస్ చేసి చేయటం వల్ల ఏమవుద్దంటే ఆ ఫ్యామిలీ గ్రో అవుద్ది. సో ఒకసారి మనం గ్రో అయిన తర్వాత మనం కూడా సొసైటీకి బ్యాక్ ఇవ్వడానికి ఛాన్స్ ఉంటుంది. అంటే ఈ కమిటీ ద్వారా యూత్ని చాలా డెవలప్ చేయడానికి ఆలోచిస్తున్నారంట కదా సార్? అవును, చాలామందికి ఏంటంటే ఊరి మీద చాలా అభిమానం ఉంటుంది. బట్ టైం లేకపోయినా ఊర్లో పనిచేసే వాళ్ళు ఉంటే ఫండ్స్ ఇవ్వడానికి ప్రతి ఒక్కళ్ళు ఊరి మీద అభిమానం ఉన్న వాళ్ళు డెఫినెట్గా ఇస్తారు.